ఆయాసకరమైనటువంటి మార్గంలో మనం ఉండడానికి వీలు లేదు. ఆయాసకరమైన మార్గం, ఆయాసకరం. కొన్నిసార్లు మనకి ఇష్టం కానీ మాట చెప్తే మనకి ఎంత ఆయాసం, పాస్టర్ గారు చెప్పిన ఎంత ఆయాసం, అవునా? ఆయాసం. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, దేవుడికి ఆయాసకరంగా మరి మనం బ్రతికితే ఆలోచించండి ఒకసారి. దావీదు అడిగేది, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో దాన్ని పరీక్షించు, నాకు తెలియజేయి, నన్ను మాత్రం ఆ ఆయాసకరమైన మార్గం నుంచి తప్పించు, తొలగించు, ఇచ్చే మార్గంలో నన్ను నడిపించు. కాబట్టి దేవునికి ఆయాసకరమైన మార్గం మన యొక్క ఉండటం వల్ల మనం చేసే భక్తికి ఉపయోగం ఉండదు. చాలాసార్లు మనం చేసే భక్తికి ఉపయోగం ఉంటుందేమో అనుకుంటాం అంటే ఉండదు. దేవునికి ఆయాసకరమైన మార్గం నుంచి బయటికి రావాలి. 20 మొదటి గ్రంథం 28 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశీలించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించము. ఆయనను వెనకేయగల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చాలు. ప్రియమైనది,